వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. అంతరిక్ష కేంద్రం నుంచి శుభాంశు చివరి సందేశం. కరెగుట్లలో నెలకొన్న మరోసారి హైటెన్షన్ వాతావరణం. దేశంలోని ప్రతిష్టాత్మక విద్యా సంస్థలకు వేదిక అవుతున్న ఆంధ్రప్రదేశ్. పాలకుర్తి కాంగ్రెస్ ఎమ్మెల్యే యశస్విని రెడ్డిపై తిరగబడ్డ సొంత గ్రామ ప్రజలు. టీటీడీలో అన్ని మతస్థులపై బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై స్పందించిన బోర్డు మెంబర్. ఇక వివరాలకు వెళ్తే, గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలకు మాయ మాటలు చెప్పి కాలం వెళ్లగొచ్చిందని, కాంగ్రెస్ హయాంలో మాటలు కాదు చేతలు జరుగుతున్నాయని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు. హన్మకొండలోని మణిద్వీప గార్డెన్స్లో అర్హులైన 11 మరియు 29వ డివిజన్ లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇంటి నిర్మాణం అర్హత పత్రాన్ని అందజేశారు. గత పాలకులు ఎప్పుడూ అభివృద్ధిపై దృష్టి పెట్టలేదని, కేవలం ఇందిరాగాంధీ కుటుంబాన్ని విమర్శించడమే పనిగా పెట్టుకున్నారని, కొందరు నాయకుల తీరుతో ప్రజలకు తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయని, కానీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక రాష్ట్రంలో అభివృద్ధి వేగవంతమైందని, కొందరు నేతల దొంగ మాటలు నమ్మి ప్రజలు మోసపోతున్నారని, అలాంటి నాయకులను ప్రజలు నమ్మవద్దని నాయని రాజేందర్ రెడ్డి అన్నారు. అందులో భాగంగానే ఈ 2 డివిజన్లు వరంగల్ మండల ఆఫీస్కి వస్తాయి కాబట్టి ఈ 2 డివిజన్ అందులో భాగంగానే ఈ 2 డివిజన్లు వరంగల్ మండల ఆఫీస్కి వస్తాయి కాబట్టి ఈ 2 డివిజన్లలో సుమారు 250 ఇళ్ళు మనము ఎంక్వైరీకి ఇస్తామన్న మొత్తం కలిపి ఇప్పటి వరకు 60 ఎంక్వైరీలో 61 డివిజన్కు 40 డివిజన్కు రావడం జరిగింది. సుమారు 100 ఇళ్ళు అందులో మొన్న 60 చిల్లర ఇవ్వడం జరిగింది. ఇవాళ 39 ఇళ్ళు ఇవ్వడం జరుగుతున్నది. కాబట్టి 2 డివిజన్లకు సంబంధించినటువంటి మీడియా సోదరుల ముఖ్యం ఏంటంటే, ఈ 2 డివిజన్లకు సంబంధించిన 39 క్వశ్చన్స్ మాత్రమే ఇవాళ ఇవ్వటం. కాబట్టి మీరందరూ కూడా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మహిళలకు వారి కాళ్ళ మీద నిల్చోవడానికి అధిక ప్రాధాన్యత ఇస్తుండటం, నిన్న కూడా 2,40,00,000 రూపాయలు ఆర్థిక గ్రామీణులకు కూడా పొదుపు సంఘాలకు ఇవ్వడం జరిగింది. ఏది కానీ ఇంట్లో ఆడవాళ్ళు చేతిలో ఉంటే ఆ కుటుంబం బాగుపడుతుందని నమ్మకంతో మహిళలను చేయడానికి అడగకుండా, బయట ఎవరిని అడగకుండా, ఎవరి మీద డిపెండ్ కాకుండా ఉండటానికి మహిళల ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నటువంటి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇలా ప్రతిదీ కూడా ఉచిత బస్సు ప్రయాణం కానీ మొదలు పెడితే రేషన్ షాప్ దాకా ప్రతి దాంట్లో కూడా మహిళలను అధికంగా భాగస్వామ్యం చేస్తూ ముందుకెళ్తున్నారు. కాబట్టి మనందరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఆశీర్వదించాల్సిన అవసరం మనం చేస్తూ పెద్దపల్లి జిల్లా రామగుండం పారిశ్రామిక ప్రాంతంలోని పలు ప్రైవేటు ఆసుపత్రుల్లో శుక్రవారం ఆకస్మిక తనిఖీలు జరిపిన సంఘటన కలకలం రేపింది. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ అన్నప్రసన్న కుమారి ఆధ్వర్యంలో ఈ తనిఖీలు జరిగాయి. డిఎంహెచ్ఐ ప్రసన్న కుమారి గత కొన్నేళ్లుగా సీఎం రిలీఫ్ ఫండ్ కోసం దరఖాస్తులు చేసిన బాధితుల రికార్డులను పరిశీలించేందుకు రామగుండం నగరంలోని వివిధ ఆసుపత్రులకు సందర్శించగా, వాటిలో రామగుండం మాజీ మేయర్ డాక్టర్ బంగి అనిల్ కుమార్ నిర్వహిస్తున్న ఆసుపత్రిని కూడా ప్రత్యేకంగా తనిఖీలు చేశారు.
అది ఎప్పుడు అవ్వాలండి? సరే సరే ఆయన రాలేరంట కదండి. ఇంటికి నేనే ఇవ్వటానికి వస్తే నువ్వే తీసుకొచ్చిన ఇదే పని మీద కూర్చోాలి కదా మేము పని కట్టుకొని ఈ రోజు టైం తీసుకొని వచ్చిందే చూడడానికి. ఇప్పుడు ఈ బుక్స్ ఇక్కడే ఉంటాయి కదా, ఇక్కడ తీసి పెట్టండి. మరి వాళ్ళే చక్కగా మెయింటైన్ చేస్తారు. అంటే పూర్వం కూడా చేసే ఉంటారు. మరి తీసుకెళ్ళి చూస్తారు. వాళ్ళే తీసుకెళ్ళాము, మేమేం తీసుకెళ్ళదు అంటాడు ఆయన. మేమేం తీసుకెళ్ళలేదండి, తీసుకెళ్ళలేదు. 6 నెలలు అవుతుంది వాళ్ళ హ్యాండ్ ఓవర్ చేసామని చెప్పాడు. మరి ఇంకా మళ్ళీ మీరు కాదు అంటే చూపిస్తే మేము చూస్తే వెళ్ళిపోతాం అన్నారా. అప్పుడున్న మేనేజ్మెంట్ ఎవరు లేరు, మాకేమో మా దగ్గరికి మాకేం ఇన్ఫర్మేషన్ లేకుండా మేనేజ్మెంట్ మారిపోయింది అంటున్నారు. వీళ్ళు ఎవరు వేరే వాళ్ళు ఉన్నారు, వాళ్ళని చూపించమంటే లేవు అంటున్నారు ఆ రికార్డ్స్ ఏమి. అంతే, ఏం లేదు కాబట్టి వాళ్ళు లేరు, చూపించలేకపోయారు, వెళ్ళిపోతారు. అదే ఇక్కడ పేషెంట్లు చాలా మంది ఏదో ఒకటి కంప్లైంట్స్ అయ్యి రాసుకుంటుంటారు. అసలు నిజంగా ట్రీట్మెంట్ తీసుకున్నారా ఇక్కడ లేదా అన్నట్టుగా మనకు తెలియడం కోసం. అన్ని హాస్పిటల్ అన్ని కాదు, కొన్ని కొన్ని వాళ్ళు పంపించినాయి. అన్నిట్లో అందరూ ఎందుకు పోతారు, ఏదో ఉంటుంది కదా. కొంతమంది సహాయం కోసం పోయిన వాళ్ళు అట్లా. డాక్టర్ గారు వస్తా అన్నారు కానీ రాలేదు. వెయిట్ చేసి సీఎంఓ నుంచి వచ్చారు. సీఎంఓ నేనే సీఎంఓ నుండి వచ్చేది. నేను డిఎంఎండ్ అని ఈ జిల్లా సీఎంఓ ఆఫీస్ వాళ్ళు ఇక్కడ ఉన్న ఆఫీసర్కి పంపిస్తారు కదా, అది మాకు పంపిస్తే చేయమని తీసుకుని వచ్చాం అది చూడటానికి. అక్కడ వాళ్ళేమో అసలు డాక్టరే రాలేదు. గంట సేపు వస్తున్నా అని చెప్పారు కానీ గంట సేపు అయినా ఏం లేదు. అక్కడ డాక్టర్ లేరు, రాలేదు, అవి ఎంక్వైరీకి సహకరించలేదు. ఇక్కడికి వస్తేనే ఇక్కడ అంతకుముందు ఎవరు ఏ టైంలో అంటే 24-23 చేయాలి మేము. అప్పుడు చేయాలంటే అప్పుడున్న విషయాలు ఇక్కడేమో రికార్డ్స్ అవైలబుల్ లేవు. ఇప్పుడు వేరే చేంజ్ అయ్యాము. డైరెక్టర్ అదే మేనేజ్మెంట్ మారారు అని అంటున్నారు. అది మారిన సంగతి మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. అది పరిస్థితి అబ్జర్వేషన్ మాత్రమే అంటే తర్వాత నుండి చూస్తుంటే ఆ 2 కావాలి నాకు ఇంపార్టెంట్. హాస్పిటల్ సీజ్ చేస్తారా మేడం? ఎందుకు చేస్తాం? ఇది సీజ్ అయితే ఉన్నా ఆ సీజ్ చేయడం అనేది మా జాబ్ కాదు. అది ఎప్పుడో అదేదో భయంకరమైన ఏమంటారు క్రైమ్ జరుగుతుంది అనే ఇది ఉన్నప్పుడు మాత్రమే సీజ్ అనేది ఉంటుంది. ఇది ఇప్పుడు ఎంక్వైరీ ఇప్పుడు ఎంక్వైరీకి వచ్చాము. సీజ్ చేసేది క్రైమ్లో ఏమన్నా క్రైమ్ జరుగుతుంది అక్కడ అనేది అనుమానాస్పద పరిస్థితులు ఉంటే అది కూడా మెయిన్ అదే PCPNDTలో అదైతే అది అసలు ఒప్పుకోరు అన్నట్టు గవర్నమెంట్. దానిలో క్రిమినల్ కేసే ఉంటుంది అన్నట్టు. కాబట్టి దానిలో ఒక్కోసారి ఆ యంత్రాన్ని సీజ్ చేస్తాం. హాస్పిటల్ని సీజ్ చేయడం అంటే ఇది మరీ భయంకరంగా ఉంది, ఈ పరిస్థితులు అసలు బాగాలేవు, ఇక్కడ పేషెంట్ ఎవరన్నా తెలియక వచ్చి ట్రీట్మెంట్ తీసుకుంటే అతని ప్రాణానికే ముప్పు జరుగుతుంది అనే పరిస్థితి గమనిస్తే కనుక అట్లాంటప్పుడు క్లోజ్ చేస్తాం. అట్లా సీజ్ కాదు, సీల్ వేస్తారు. సీజ్ హాస్పిటల్ మొత్తం ఎత్తుకెళ్ళాం కదా, సీజ్ అంటే సీల్ వేస్తారు. అట్లాంటి పరిస్థితి అసలు బాగాలేదు, అన్హైజీనిక్ ఉంది, పేషెంట్కి ప్రాణానికి అంటే ముప్పు ఉంటుంది అనుకున్నప్పుడే సీజ్ చేస్తారు. ఇట్లా మామూలుగా బాగానే ఉన్నాయి కదా నడుస్తానే. కాల్వ శ్రీరాంపూర్ మండలం కేంద్రంలో ఓదెల మండలం బాయమ్మపల్లి గ్రామానికి చెందిన జగదీష్ వద్ద 90,000 లంచం తీసుకుంటగా ఏఈని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న ఏసీబీ అధికారులు. ఏసీబీ డీఎస్పీ విజయ్ కుమార్ మాట్లాడుతూ రోడ్డుపై కారులో కాంట్రాక్టర్ రాజు వద్ద సీసీ రోడ్డు నిర్మాణం ఎంబీ రికార్డుల కోసం 90,000 లంచం తీసుకుంటుండగా జగదీష్ను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నామని, ఇంకా విచారణ పూర్తి కావాల్సి ఉంటుందని తెలిపారు. మన పంచాయతీ రాజు నమస్తే అండి, నేను విజయ్ కుమార్, డిఎస్పీ ఏసీబీ కరీంనగర్ యాంటీ కరప్షన్ బ్యూరో. ఈరోజు మనకి పెందోట జగదీష్ బాబు అసిస్టెంట్ ఇంజనీర్ అండి. ఇతను పంచాయతీరాజ్లో పనిచేస్తారు. వీరు 1 lakh డిమాండ్ చేశారు. ఒక 3 రోడ్స్ ఓదేలు విలేజ్ దగ్గర 3 రోడ్స్ వర్క్ అయింది. ఆ వర్క్స్కి బుక్స్ చెక్ చేసేసేసి వాటి మెజర్మెంట్స్ తీసుకొని దాని మీద రిపోర్ట్ ఇచ్చి అతనికి బిల్స్ ఇవ్వడానికి కోసము కంప్లైనెంట్ గారికి కంప్లైనెంట్ దగ్గర నుంచి ₹1,00,000 డిమాండ్ చేశారు. దాన్ని కంప్లైంట్ గారు మాట్లాడటం వల్ల కొద్దిగా తక్కువ చేసుకొని 90,000కి ఫిక్స్ అయింది. ఈరోజు 90,000 రూపీస్ క్యాష్ బ్రైబ్ లంచం తీసుకుంటుండగా
మేము రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాము. వారి లెఫ్ట్ హ్యాండ్ పాజిటివ్ సిగ్నల్ వచ్చింది, అంటే పింక్ కలర్గా మారింది. అండ్ డాష్ బోర్డ్లో కూడా ఆ పెట్టిన ప్లేస్లో పేపర్స్ అక్కడ తీస్తే అది కూడా డాష్ బోర్డ్ దగ్గర నుంచి కూడా పింక్ కలర్ వచ్చింది. సొల్యూషన్ గంగారం విలేజ్ పెట్రోల్ రోడ్డు మీదనే క్యాష్ తీసుకున్నారు ఉంది కదా. హాస్పిటల్ ఎదురుగుండా రోడ్డు మీద ఆయన అతని కారులో తీసుకుంటే అప్పుడు మేము పట్టుకున్నాం. పాజిటివ్ వచ్చి ఇప్పుడు పెద్దపల్లి జిల్లాలో ఇప్పటికే 15 రోజుల నుంచి మీరు ఆల్రెడీ రైడ్ జరుగుతుంది, పట్టుకుంటున్నారు, అయినా కానీ అధికారులు చలనం చేశారు. అది దానికి ఇంకా మనం ఏం చేయలేమండి. మా వరకు మేము ఇన్ఫర్మేషన్ మీద దాన్ని బట్టి మేము రైడ్స్కి వెళ్తున్నాము. మాకు సాయశక్తిలో మా ప్రయత్నాలు మేము చేస్తున్నాము. ఎంత 15 లక్షలు ఎంత అడిగిండు? 90 ఏమన్నా ఇచ్చిరా? ఫస్ట్ ఒకసారి 90 ఏడా ఇచ్చిన అడిగిందా? హాస్పిటల్ ముందట ప్రధాన భారత వ్యోమగామి శుభాం శుక్లా సోమవారం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వీడ్కోలు పలకబోతున్నారు. 18 రోజుల యాత్ర ముగించుకొని భూమిపైకి తిరిగి రాబోతున్నారు. ఈ సందర్భంగా శుభాం శుక్లా చివరి సందేశం ఇచ్చారు. అంతరిక్షం నుంచి భారత్ను గమనిస్తే ఉన్నత ఆశయంతో కూడిన నిర్భయమైన నమ్మకమైన గర్వంతో ఉప్పొంగిపోతున్న దేశంగా కనిపిస్తుందని అన్నారు. ఈ రోజుకు మన దేశం సారే జహాజ్ సే అచ్చా అంటూ భావోద్వేగానికి లోనయ్యారు. In all this, when I started on Falcon 9 on 25th, and I think it has been made amazing or incredible because of the people who are involved. The team that is standing behind me, you guys have made it really special for us being here on the station, and it was an incredible joy to be here and working alongside with a bunch of professionals like you. Over the past 2.5 weeks or so, we have done a lot of science on the station. We have done outreach activities and also looked back at the earth. Whatever time we found, we were always looking out the window, and it almost seems magical to me. And I would like to take this opportunity to thank my country and all their citizens for supporting this mission and me with all their hearts. And I would like to thank ISRO for making this happen. All the colleagues at ISRO who have worked tirelessly in developing all the protocols, the science and the outreach activities. The researchers back in India, the students who developed the outreach items that I carried. I would also like to thank NASA and its international partners, Axiom Space, SpaceX, for ensuring that we were trained adequately well and providing all the support round the clock, and all the people who are sitting on ground supporting this mission, making it extremely successful. I would agree with what TB said, that these missions have much far-reaching implications beyond science, and that is what I believe that this mission would also do in all of our respective countries as well. Going back from here, I carry with me a lot of memories and the learnings out of this mission that I would try and spread back. But the one thing that really sticks to me is what humanity is capable of when all of us come together from different parts of the world and work for a common goal or a common objective. It is truly incredible. So thank you everyone, and it has been an incredible mission for me. And अब कुछ शब्द मेरे देशवासियों के लिए हिंदी में. कमाल की यात्रा रही है ये मेरी, लेकिन अब जैसे मेरी ये यात्रा ख़त्म होने वाली है, आपकी और मेरी यात्रा अभी बहुत लंबी है. हमारी ह्यूमन स्पेस मिशन की जो यात्रा है वो बहुत लंबी है और बहुत कठिन भी है, लेकिन मैं आपको विश्वास दिलाता हूँ कि अगर हम निश्चय कर लें तो तारा अभी प्राप्यन्ते, इवन स्टार्स आर अटेनेबल. 41 साल पहले कोई भारतीय अंतरिक्ष में गए थे और उन्होंने हमें बताया था कि ऊपर से भारत कैसा दिखता है. और कहीं ना कहीं मुझे लगता है कि हम सब ये जानना चाहते हैं कि आज भारत कैसा दिखता है. मैं आपको बताता हूँ, आज का भारत स्पेस से महत्वाकांक्षी दिखता है. आज का भारत निडर दिखता है. आज का भारत कॉन्फिडेंट दिखता है. आज का भारत गर्व से पूर्ण दिखता है.
और इन्हीं सब कारणों की वजह से मैं एक बार फिर से कह सकता हूँ कि आज का भारत अभी भी सारे जहां से अच्छा दिखता है। जल्दी धरती पर मुलाकात करते हैं। धन्यवाद। కోట శ్రీనివాసరావు మృతిపై బ్రహ్మానందం స్పందన. మీడియాతో మాట్లాడుతూ భాగోద్వేగానికి గురైన బ్రహ్మానందం నటన ఉన్నంత కాలం కోట ఉంటాడని తెలిపిన బ్రహ్మానందం, ఆయన ఒక మహానటుడు అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఒక దశకంలో నేను, కోట శ్రీనివాసరావు, బాబు మోహన్, మేము ముగ్గురం ప్రతి సినిమాలో ఉండేవాళ్ళం. రోజుకు 18-20 గంటలు పనిచేసేవాళ్ళం. ప్రతి లాస్ట్ 40 years 4 decades-గా అరే ఒరే అనుకుంటూ కలిసి ఉన్నాం. వాళ్ళ కోట లేడు అంటే నమ్మలేకపోతున్నాం. నటన ఉన్నంత కాలం కోట ఉంటాడు. వాడుకు నటరాజపోతుంది, మహానుభావుడు. ఏ విషయాన్నైనా నిర్మోహాటంగా మాట్లాడే వ్యక్తి. అటువంటి వ్యక్తిని కోల్పోవడం భారతదేశానికే, నటనా లోకానికే తీరని లోటు. పాలకుర్తి కాంగ్రెస్ ఎమ్మెల్యే యశస్విని రెడ్డిపై తిరుగుబడ్డ సొంత గ్రామ ప్రజలు. సొంత ఊరిలో ఇప్పటి వరకు రోడ్లు వేయించలేదు, సమస్యలు చెప్పడానికి వెళ్తే పట్టించుకోవడం లేదంటూ యశస్విని రెడ్డిపై సొంత గ్రామ ప్రజలు ఆగ్రహం. ఎమ్మెల్యే యశస్విని రెడ్డి సొంత గ్రామం చెర్లపాలెంలో కాంగ్రెస్ పార్టీ మీటింగ్లో టెంటును కూల్చేసిన గ్రామ కాంగ్రెస్ నాయకులు. తొర్రూరు మండల ఇన్ఛార్జ్ రాఘవరావును నిలదీసిన గ్రామ కాంగ్రెస్ నాయకులు. ఎమ్మెల్యే యశస్విని రెడ్డి సొంత గ్రామాన్ని పట్టించుకోదా అని ఇన్ఛార్జ్ రాఘవరావును నిలదీసిన గ్రామస్తులు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఏర్పాటు చేసిన మీటింగ్లో టెంటును కూల్చేసి ఎమ్మెల్యేపై నిరసన తెలిపిన స్థానిక కాంగ్రెస్ కార్యకర్తలు. సమాధానం చెప్పకుండా వెళ్ళిపోయిన మండల ఇన్ఛార్జ్ రాఘవరావు స్వర్ణలత బోనాల జాతరకు సంతోషంగా సాకల్ పోసి బాగా చేశారు. ప్రతిసారి చేసినట్టే ఈసారి కూడా పొరపాటు చేశారు. ప్రతి సంవత్సరం చెప్తున్నా నా బిడ్డలను కడుపులో పెట్టుకొని కాపాడుకుంటాను, నా పూజలు అన్ని సక్రమంగా జరిపించాలి, వేల రాసులు నేను రప్పించుకుంటున్నా, నాకు రక్తం బలి ఇవ్వడం లేదు, మీరు మాత్రం ఆరగిస్తారు, నాకు మాత్రం ఇవ్వడం లేదు, నాకు సరిగ్గా పూజలు చేయకపోతే రక్తం కక్కుకొని చేస్తారు, నాకు పూజలు సరిగ్గా జరిపించడం లేదు, అందుకే మరణాలు పెరుగుతున్నాయి, నేను అస్సలు ఆ విషయంలో అడ్డుపడను, నాకు రక్తం బలి కావాలి, నన్ను కొలిచే వారికి నేను ఎప్పుడు తోడుగా నిలబడతాను, రాబోయే రోజుల్లో మహమ్మారి వస్తుంది, ప్రజలు జాగ్రత్తగా ఉండాలి, అగ్ని ప్రమాదాలు బాగా జరుగుతాయి, ఈ సంవత్సరం కూడా వర్షాలు బాగా కురుస్తాయి, 5 వారాల పాటు నాకు పూజలు సాకపోసి ఆనందం పరచాలి, నాకు రక్తం చూపించండి, లేకపోతే అల్లకల్లోలం జరుగుతుంది, నా రూపాన్ని పెట్టడానికి కూడా అడ్డుపడుతున్నారంటూ భవిష్యవాణి చెప్పారు. అని తెలియజేశావు. ఈ సంవత్సరం రాబోయే సంవత్సరంలో ఎంత ఆనందంగా ఉంటుంది, ఆనందంగా ఉండడానికి నువ్వు ఏం ఆశీర్వదిస్తావు తల్లి? ఈ ఏడు వర్షాలు తప్పగా కురుస్తాయి, పాడి పంటలు కూడా సమృద్ధిలా ఉండే చూసే భారం నాది. మీరు మాత్రం 5 వారాలు నాకు
పప్పు బెల్లం పలహారాలతోటి కాదు, నాకు ఎట్టి విధంగా నాకు ఈ జాతర జరిపించారు. నాకు అట్టి విధంగా నాకు కొల్లారి నుంచి బాల బచ్చల దగ్గర నుంచి నా ముందుకొచ్చి నాకు కడిబడి సాకబోసి నాకు పసుపు కుంకులముతోటి నన్ను ఆనందపరచండి. నాకు సంతోషంగా ఆనందంగా అందుకొని మీరు కోరిందల్లా కొంగు బంగారం చేసే మహంకాళిని నేను. అమ్మా, నువ్వు ఆ ఈశ్వరుడికి చెంగడి నీళ్ళు ఎంత సంతోషమో ఆ విధంగా సంతోషమైనటువంటి తల్లివి కాబట్టి నీకు ప్రతి ఒక్క ఇంటి నుంచి శాఖలు సమర్పించడం ఎంత గొప్ప విశేషం తల్లి. నిరాడంబరతకి ఇది నీ యొక్క గొప్పతనం తల్లి. నువ్వు కేవలం ఇంత తీయటి భోజనం పెట్టి ఒక చెంగుడు శాఖకు వస్తే ఆనందించి రోగాలని వ్యాధులని అన్నిటినీ కాపాడుతావు కాబట్టే నీకు సేవ చేసుకుంటున్నాను తల్లి. నీ పూజలన్నీ తప్పకుండా చేయిస్తాం. అదేవిధంగా ఈ అకాల మరణాలని ఆపడానికి ఏదన్నా ఆనందమైనటువంటి విషయం తెక్కు తల్లి. తప్పనిసరిగా చెప్తా. ఈ ఏడు నాకు నా రూపాన్ని నిలబెట్టేసరికి నాకు మాత్రం రక్తం చూపియండి. నాకు రక్తం చూపించకపోతే నేను మాత్రం ఊరుకోను. వాళ్ళకి కొల్లారి కాదు, గ్రామం మొత్తం సంచారం చేస్తాను. అయ్యో, అంతటి ఉగ్రసుఖం వద్దు తల్లి. చెయ్యడానికి చేయించడానికి పెద్దలందరూ నిన్న కూడా ఒక చిన్న చర్చ జరిగింది. అయినంత తొందరలో నీకు అది ఎవరాపినా గాని నేను మాత్రం ఆగను బాలకం. ఇది వరకు నేను సంతోషంగా ఆనందంగా అందుకుంటు. ప్రాణానికి మాత్రం నష్టం జరిపించను గాని రక్తం మాత్రం తప్పనిసరిగా చూపిస్తాను నేను. మంచి నటుడిని చిత్రసీమ తెలుగు రాష్ట్రాలు కోల్పోయాయి. కోట శ్రీనివాస్ గారికి చిత్రసీమకు ఎన్నలేని సేవలు అందించారు. వివిధ భాషల్లో 750కి పైగా చిత్రాల్లో నటించారు. కోట శ్రీనివాస్ గారి కుటుంబానికి సానుభూతి తెలియజేస్తూ ఆయన ఆత్మకు శాంతి కలగాలని దేవుని ప్రార్థిస్తున్నానని సీఎం చంద్రబాబు అన్నారు. అందరికీ నమస్కారాలు. ఈరోజు కోట శ్రీనివాసరావు గారు చనిపోవడం చాలా బాధాకరం. మొన్నటి వరకు చాలా ఉత్సాహంగా చలనచిత్ర పరిశ్రమకు ఎనలేని సేవలు అందించిన వ్యక్తి. 40 సంవత్సరాలు నటనంటే ఏ విధంగా ఉండాలనో నటించి చూపించిన వ్యక్తి కోట శ్రీనివాసరావు గారు. వారితో నాకు దగ్గర సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. సమైక్య ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ, తర్వాత ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ, అదే సమయంలో ఆయన ఎమ్మెల్యేగా 1999లో నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బీజేపీ అలయన్స్తో ఆయన ఎమ్మెల్యే చేశాం. ఎమ్మెల్యేగా ప్రజాసేవలో కూడా బాగా రాణించాడు. సినిమా రంగంలోనే కాకుండా ప్రజాసేవలో కూడా బాగా కృషి చేసిన వ్యక్తి కోట శ్రీనివాసరావు గారు. ఈరోజు మనందరం కూడా ఆయన డైలాగులు చూస్తే ఒకే సీన్లో ఏడిపించగలుగుతాడు, భయపెట్టగలుగుతాడు. అలాంటి అరుదైన సంఘటనలో అరుదైన నటనతో ఒక విలక్షణట్టుగా ప్రఖ్యాతి పొందిన వ్యక్తి. ఒక తెలుగే కాదు, తమిళ్, కన్నడ, హిందీ అనేక సినిమాల్లో 750 సినిమాల్లో నటించినటువంటి వ్యక్తి కోట శ్రీనివాసరావు గారు. ఆయనకు పద్మశ్రీ అవార్డు రావడం, ఇవన్నీ కూడా 7 నంది అవార్డు కూడా వచ్చాయి. ఈ విధంగా అనేక అవార్డులు కూడా వచ్చాయంటే ఆయన చేసిన కృషి, ఆయన యొక్క ప్రతిభే కారణం. అలాంటి ఒక మంచి నటుడిని తెలుగు రాష్ట్రాలు కోల్పోవడం చాలా బాధాకరం. చలనచిత్ర పరిశ్రమ కోల్పోవడం చాలా బాధాకరం. అలాంటి వ్యక్తి పట్ల నా మరణం పట్ల నా ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటూ, వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ వారి ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. ఢిల్లీకి బయలుదేరిన జగ్గారెడ్డి ఆగస్టు 7న జగ్గారెడ్డి కూతురు జయారెడ్డి వివాహానికి రాహుల్ గాంధీని ఆహ్వానించడానికి బయలుదేరిన జగ్గారెడ్డి సంగారెడ్డిలోని తన నివాసం రామ్నగర్ రామ్ మందిర్ గుడిలో జరగనున్న వివాహం. దీనికి చాలా రాజకీయ నేపథ్యం ఉందని పలువురు అభిప్రాయం.
మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.